అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చాలా రోజుల నుంచి మన ఛానల్‌లో ఫుల్ వీడియోస్ అస్సలు అప్‌లోడ్ చేయట్లేదు. ఇప్పటి నుంచైతే రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో వచ్చేసి నార్త్ సైడ్ చేసే డోక్లా రెసిపీ అండి. ఈ రెసిపీ నేను ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నాను గానీ అవ్వట్లేదు. ఇంకా ఈ లాస్ట్‌గా అయితే చేశాను. చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలామంది డోక్లా రెసిపీని శనగపిండితో చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్‌గా ఈ ప్రాసెస్ అది కాదు. శనగపిండితో చేసింది అంత టేస్ట్ అయితే ఉండదు. ఇలా చేస్తే చాలా బావుంటుంది. ముందుగా ఇది ప్రాసెస్ ఏంటంటే, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు బియ్యం అన్నీ చక్కగా సమానంగా తీసుకొని, ఇందులో మెంతులు వేసుకొని, వాటర్ వేసేసి నైట్ అంతా నానబెట్టేసుకోవచ్చు. లేదా మార్నింగ్ నానబెట్టేసుకొని సాయంత్రం రుబ్బుకొని ఎర్లీ నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవడానికి బావుంటదనమాట. ఇప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ అయితే ఇవన్నీ నానబెట్టేసి ఉంచాను. చూడండి ఇంకా మూత పెట్టేసి ఉంచి ఈవినింగ్ అయితే నేను చక్కగా ఇవన్నీ నానిపోయినాయి చూసారా? శనగపప్పు, మినపప్పు, రైసు చక్కగా నానిపోయినాయి కదా! ఇప్పుడైతే వీటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టడానికి ముందు ఒక అరకప్పు అటుకుల్ని వాటర్‌లో వేసి నానబెట్టేసిన తర్వాత వాటిని కూడా అటుకులను కూడా వేసుకొని వీటితో కలిపి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలనమాట. ఇవన్నీ కూడా ఇలాగో ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ మరి మిక్సీలో వేసినప్పుడు కొంచెం వాటర్ పడుతుంది కాబట్టి లైట్‌గా వాటర్ వేసుకొని చక్కగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ రెసిపీని మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. నాకు ఇంతకుముందు కూడా తను ప్రాసెస్ చెప్పారు. చేశాను గానీ, అప్పుడు నాకంత కన్‌ఫ్యూజ్ అయిపోయింది. అంత బాగా రాలేదు. ఈసారైతే నేను క్లియర్‌గా తెలుసుకొని మళ్ళీ చేశాననమాట. ఒకసారి వీడియో కూడా చేసినట్టున్నాను. కానీ అది బాగా రాలేదని చెప్పేసి ఇంకా తీసేసాను. ఇదిగోండి ఆ రోజు నైటు మిక్సీ పట్టేసాను కదా! నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా పిండి పర్మెంటేషన్ అయిపోయింది కదా! ఈ విధంగా కొంచెం పులుస్తదనమాట. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, లైట్‌గా ఈనో ఏసేసుకొని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా గరిటెతో. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే కలర్ అంతా బావుంటుంది. ఇప్పుడు డోక్లా రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ఇదంతా ప్రాసెస్ అనమాట. మనం పప్పు నానబెట్టడం దగ్గర నుంచి రుబ్బే వరకు నేను ఎలా చేయాలి ఏంటన్నది క్లియర్‌గా చెప్పాను కదా! ఇలాంటి కేక్ బౌల్స్ లాంటివి ఉంటాయి కదా! ఇందులో చక్కగా ఆయిల్ అప్లై చేసేసి ఇలాంటి స్టీల్ బౌలు ఇలాంటివి ఏవైనా కూడా తీసుకొని ఇందులో ఈ పిండినైతే మనం వేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మన కేక్ బ్యాటర్‌కి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే వేసేసుకోవాలి. ఫుల్‌గా బౌల్ అంతా వేయకూడదు. మధ్యలో కొంచెం ఎళ్తుండేలాగా నేను వేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా వేసుకుంటే చాలు. ఎందుకంటే కొంచెం పైకి ఉబ్బుతుంది కదా! అందుకని చెప్పేసి ఈ విధంగా వేసేసాను నేను. 2 బౌల్స్‌లోనూ వేసేసి దీన్ని మనం ఇడ్లీకి ఎలా ఉడకబెట్టుకొని ఆవిరిలో ఎలా ఉడకబెట్టుకుంటామో సేమ్ అదేలా ఉడకబెట్టుకోవాలనమాట. ఈ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులో ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకొని ఫస్ట్ ఈ గిన్నె పెట్టేసాను. తర్వాత ఇది కూడా పెట్టేసి ఒకేసారి 2 ఉడికించేస్తున్నాను. ఇదేమైందంటే స్టీల్ బౌల్‌లో అయితే కొంచెం అది తిరగవేసినప్పుడు రావడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఈ కేక్ బౌల్ ఉంది చూసారా? ఇందులో వేసినప్పుడు మాత్రం వచ్చిందనమాట. ఇలా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చక్కగా ఉడికిపోయిందనమాట. ఇది కొంచెం ప్రాసెసే ఉంటుంది గానీ రుచి బావుంటుంది. ఇంక ఇదంతా ఒకసారి చాక్‌తో ఈ విధంగా 4 పక్కల చక్కగా ఒకసారి ఇలా అనేసి ఒక ప్లేట్‌లోకి దీన్ని వేసేసుకోవాలనమాట. చక్కగా చూసారు కదా! ఈ విధంగా వచ్చేసింది. ఈ విధంగా వీటిని చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసేసుకోవాలనమాట. ఆంటీ వాళ్ళు వేసింది ఇంకా బాగా ఉంటదనమాట. చాలా చేస్తారు. కొంచెం పిండి ఈ విధంగా స్మూత్‌గా అయిందనమాట. చూడండి ఎంత బావుందో. ఇందులో కొంచెం నేను ఈనో కూడా చాలా తక్కువే వేశాను. ఒక ప్యాకెట్ వేసేస్తారనమాట. అప్పుడైతే బాగా ఫ్లఫీగా వస్తది. కానీ ఈ విధంగా చాలా ఎక్కువ ఈనో యూజ్ చేయడం నాకు అంతగా ఇష్టం లేదు కాబట్టి నేను కొంచెం మాత్రమే యాడ్ చేశాను. నాకిలా చాలు. నాకైతే టేస్ట్ అయితే చాలా వచ్చింది. ఇప్పుడు వీటిని తాలింపు వేసేసుకోవాలి. ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే నువ్వులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసుకొని ఇవన్నీ కూడా వేసేసుకొని మనం ముందు కట్ చేసి పెట్టుకుని ఈ డోక్లా పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని
చక్కగా గరిటెతో అన్ని మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి తీసేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే డోక్లా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మిగతావి కూడా ఇలాగనే ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి ఫ్రై అవ్వడానికి ఉండదనమాట. కొన్ని కొన్ని తీసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా చక్కగా ఇందులో కొత్తిమీర, టమాటా చట్నీతో అయితే తినేసాము. ఇంకా ఈ రెసిపీ నచ్చితే కనుక, మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ రావాలనుకుంటున్నారో కూడా మీరు నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.